గీతాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో మనం కొవ్వూరు ప్రారంభోత్సవం 62లో జరిగితే ఆ రోజు బాబా ముందు ఆయన గానం చేసినటువంటి ఆ గానాన్ని మనం విన్నాము. ఇప్పుడు దాని కిందనే మరొక గీతం ఉన్నది, దాన్ని మనం చెప్పుకోబోతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది ఒక విధంగా కొంచెం డీప్గా లోతుగా ఆయన తన యొక్క కళాన్ని, దాని గమనాన్ని నిర్దేశించాడేమో. ఇందులో బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలన అని ప్రారంభించాడు పల్లవి. బాబాకి ప్రణామం చేయాలి మనం ప్రతిరోజు కూడా. ఆ ప్రణామం ఎలా చేయాలి అంటే శిరస్సు వంచి చేయాలి. ఆ శిరస్సు వంచి చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎన్నో అలవాటు చేసుకుంటున్నాం మనం, కానీ ప్రతిరోజు ఆయన పాదాలకి శిరస్సు వచ్చి ప్రణామం చేయడం చాలా గొప్పదది. అంచేత గాయకుడు ఈ గానం యొక్క, ఈ గీతం యొక్క ప్రారంభంలో బాబా నీకు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను, అంజలి ఘటిస్తున్నాను. ఎందుకంటే నువ్వు భక్త జనాల్ని ఉత్తేజపరిచేవాడివి, భక్తుల్ని ఉత్తేజపరుస్తాను, వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించి పరిపాలించేస్తావు. అందుచేత నీకు నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను అని ప్రారంభించాడు. ఈ మొదటి చరణంలో తేజోమయని సాత్విక భావము విలకైనా విశదము కాదే. మహా తేజ సంపన్నులైనటువంటి నీలో ఉన్నటువంటి తాత్విక భావం, ఆయన ఎంతటి మహాతాత్వికుడంటే తనను తాను ఈ భూమి మీద ఒక మానవ దేహంతో సృష్టించుకొని నీ కోసం నేను దీన్ని తొడుగ్గా ఉపయోగించుకుంటున్నాను అంటాడు ఆయన. ఆయన ఏమన్నా చెల్లుతుంది. ఆ తొడుగు దానిలో మనం తెలుసుకోవాల్సినంత తొడుగు అంటే ఆయన యథార్థానికి రూపరహితుడు, రూపము లేనివాడు. రూపాన్ని ధరిస్తే మరి దాన్ని రూపం ఎలాగంటాం? తొడుగే అనాల. తేజోమయని తాత్విక భావము నేను రూపరహితుణ్ణి, జనన మరణాలు నాకు లేవు, అన్నిటికీ అతీతుణ్ణి. కానీ అయితే మరి నువ్వు జనన మరణాలు లేనటువంటి మహోన్నతుడు అయితే అప్పుడు నీలో
ఏముంటుంది? ఆ పరిస్థితిలో తేజస్సు మాత్రమే ఉంటుంది. డివైన్ ఎఫల్జెన్స్ అంటారు బాబా, దివ్య తేజస్సు. ఆ విషయం తాత్విక భావాలు ఉన్నవాళ్ళకు కూడా, విద్యులకు కూడా, అంటే జ్ఞానం అభివృద్ధి చెందిన వాళ్ళకు కూడా అది తెలియదట. మనకు ఎలా తెలిసిపోతుంది? తేజోమయని తాత్విక భావము విద్యులకైనా విషదము కాదే. అర్థం కాదు ఆయన ఎవరికీ అర్థం కాడు. ఆయన మేధస్సుతో ఆలోచిస్తే, ప్రేమతో ఆలోచిస్తే మనకు కొంచెం అవకాశం ఇస్తాడు అర్థం చేసుకోవడానికి. హే పురుషోత్తమ దివ్య సనాతన, నువ్వు పురుషుల్లో ఉత్తముడివి అంటే పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు అంటే ఆనాటికి దేహం లేనటువంటి ప్రభు దేహధారణ చేసి గాని పురుష రూపంలో వస్తే ఆ పురుషుల్లోనే ఉన్నతుడుగా రాజ్యంలతాడు. ఎందుకు? లోకోద్ధారకుడు కనుక. సనాతనుడు ఆయన, దివ్యమైనటువంటి సనాతనుడు, దివ్యత్వమే అమరి ఉన్న సనాతనుడు. హే పురుషోత్తమ దివ్య సనాతన దీర్పుము మము నీ సేవకులుగా. మనందరినీ సేవకులుగా దీవించమంటున్నాడు బాబ్జీ. మనం ప్రేమికులు అంటున్నాం. మనం ఆయనకి మనకి ఆలోచనలో ఏమి తేడా? మనం కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నాం. నేను ప్రీతముని, మీరు ప్రేమికులు అంటే మనం దాన్ని కొంచెం డిగ్నిఫైడ్గా మార్చుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? దీవింపుము మము నీ సేవకులుగా. ఎప్పుడైనా భగవత్ సేవ చేయడానికి చూడాలి. భగవంతుడు నాకు తెలుసు, నాకంతా తెలుసు అని ఎవరైనా ఒకవేళ పొరపాటు అనుకుంటే దయచేసి ఆ భావాన్ని బయట పెట్టండి, పక్కన పడేయండి. మనకు దేవుడి గురించి ఏమీ తెలియదు. అసలు దేవుడు అన్న ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రస్తావనలో ఏముందో కూడా మనకు తెలియదు. కానీ ఈయన తెలుసుకున్నాడు కనుక, హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులుగా. బాబా నమో నిఖిల్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో నిఖిల్ బాబా నమో. ఎంత ఒదిగి ఉంటే అంత ప్రేమని పొందుతాం. ఎంత సేవాభావంతో ఉంటే అంత కరుణని అనుభవిస్తాం. మనకి డైరెక్ట్ గా మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుతో సంబంధం కలిగింది. గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు మీకు అది గుర్తు చేస్తున్నా సరే మీకు గుర్తులా ఉంటుందో లేదో నాకు తెలియదు. మానవ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో మనకు అనుబంధం కలిగింది, సంబంధం వచ్చింది కనుక ఆయన సేవకులుగా జీవనాన్ని సాగించాలి, ప్రేమికులుగా కాదు. పాలిష్డ్ నేమ్ లవర్, ప్యూర్ లవ్ ఉన్న నేమ్ సేవకుడు. గుర్తుపెట్టుకోండి, అది తేడా. ఇక రెండో చరణంలో కరుణామయ నీ ప్రేమ కటాక్షము
కాక్షించెడు ప్రతి జీవగణానికి. ఆ పదజాలం ఎంత బాగా వాడాడు, ఒళ్ళు పులకరిస్తున్నట్టు వాడాడు. కరుణామయ, కంపాషనేట్ ఫాదర్ బాబా. ఎంత కరుణామయుడు అంటే కరుణకే తెలియదు, అంతటి కరుణామయుడు. కరుణామయ నీ ప్రేమ కటాక్షము. కటాక్షం ఇది అందరికీ లభించదు. కోటికొకడు, అది ఆయన పాటలో రాశాడు. కోటికొకడు తెలియనేమో సృష్టికొకడే దేవుడనియు అతడనియు. చూసారా, ఏది రాశాడు అది కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు ప్రతి గీతంలో కూడా. మనం గీతాల్ని పాడడం కాదు, గీత రచయితల హృదయపు లోతుల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలా. అప్పుడు మన లోతులు ఏమిటో, అసలు మనకు లోతులు ఉన్నాయా లేవా, మన భావాలు అంత తీవ్రంగా ఉన్నాయా లేవా అన్న విషయం మనకు తెలుస్తుంది. కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. గణాలు అని ప్రారంభించారు చూడండి. అక్కడ సేవకులు అన్నాడు, ఇక్కడ గణములు అన్నాడు, జీవగణములు అన్నారు. అయితే గణములు అంటే ఏమిటి? పరమశివుడికి గణాలు ఉంటాయి. ఆయన దగ్గర ఉన్నవాళ్ళంతా కూడా గణాలే. గణము, ఆ గణము అనేటటువంటి స్థాయిలో భగవంతుడి దగ్గర ఉన్నవాడు కానీ అభివృద్ధి చెందితే వాడు మహాశక్తివంతుడు అవుతాడు. అయితే జీవగణము అన్న మాట వాడాడు. బిందు ఆత్మ అని బాబా చెబితే జీవగణము అన్నాడు. అంటే సింధువులో బిందువు ఉంది. సింధువు ఒక విధంగా చెప్పాలి అంటే సర్వేశ్వరత్వ వ్యాపించి ఉంది, సకల శక్తి మొత్తం. అంచేత ఈ సింధువు నుంచి ఈ బిందువుని జీవునిగా, ఆయన్ని దేవునిగా, జీవుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం ఒక విధంగా చాలా ఉన్నతమైంది. అందుకని ఈ జీవుణ్ణి జీవగణంగా, ఆయన యొక్క గణాలుగా. శివుడికి మాత్రమే గణాలు ఉన్నాయి, శక్తివంతమైన గణాలని. మనల్ని కూడా శక్తివంతుల కింద జమ కట్టి జీవగణము అని సంబోధిస్తున్నాడు ఆ మహానుభావుడు. కరుణామయది ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. శివుడు దగ్గరటువంటి గణాల్లో రుద్రగణాలు ఉన్నాయి, సామాన్య గణాలు ఉన్నాయి. వాళ్ళు నిరంతరం కూడా ఆయన యొక్క ప్రేమ కోసం, కరుణ కోసం అర్థిస్తూనే ఉంటారు. ప్రేమ కటాక్షము కాక్షించెడు ప్రతి జీవగణానికి. మమ్మల్ని అలాగే చూడు, యాచించకనే యోచన చేసి పంచదవట నీ కృప. అక్కడ నీ లేదు, పంచదవట కృప కరుణార్థ హృదయ. పాట పాడినప్పుడు మన ఒంట్లో ఉన్నటువంటి ఏదైతే పులకింత అన్నది ఉన్నది, మనకి పులకింత. ఒక సినిమా కనుకోడు రాశాడు, పులకించిన మది అని. ఆ పులకింత మనకు రాదు. ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఇన్నాళ్ళ నుంచి పాడుతున్నారు కదా, ఎప్పుడైనా పాడుతున్నప్పుడు పులకింత వచ్చిందా మీకు? ఆవులెంత వస్తుంది, పులకింత రాదు.
మనలో ఆధ్యాత్మిక పులకెత్తులు ఉన్నాయి, భౌతిక పులకెత్తులు ఉన్నాయి. ఇవి యాచించకనే యోచన చేసి, ఆయన అందరికీ కృపనివ్వడు, కోచుకొకడు. అంచేత మనం గానం చేస్తున్నప్పుడు పులకించాలి. అంటే కోడిని పులకిత తెచ్చుకుందంటూ రాదు, చేనిపే రాదు. మనకు కనీసం తేను పుట్ట ఆర్టిఫిషియల్ గా రాదు, మనకి పులకింత ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత ఆయన ఆలోచించడు. ఒకవేళ మనకు అటువంటి పరిస్థితి కల్పించాలంటే మనం గానం చేస్తూ ఉంటే మన శరీరం అంతా కూడా పులకించి ఆయన పాదాల దగ్గర ఇలా ఎదురు చూసేటువంటి పరిస్థితి కల్పించగల కరుణార్థ హృదయుడు ఆయన. కానీ మనకు అది రాదు. మనకి ఎప్పుడూ కూడా ఆ ఆలోచన ఉండదు. గానం అంటే ఏమిటనుకున్నారు? అది ఒక గీతంలో బాబా ఇప్పుడు చాలా కాలం కిందట బాబా రాయించాడు, గానం నారవ ప్రాణం, గానం నారవ ప్రాణం, ప్రియతముడే